అభిమానులది వెర్రితనం అయితే మరి ఆ అభిమానం పొందేవారిది ఏమిటి? అసలు వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం ఎవరు? సెలబ్రిటీస్ అంటే సామాన్య ప్రజలకు ఒక క్రేజ్ ఉండడం కామనే. అయితే ఆ అభిమానం హద్దులు దాటితేనే అసలు సమస్య. అటు సెలబ్రిటీస్ కూడా తాము సామాన్యుల్లోకి వచ్చాము అన్న విషయం మరచి ప్రవర్తించడం మరో సమస్య. మొత్తానికి నిధి అగర్వాల్ విషయంలో జరిగింది కూడా ఇదే. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోకుండా, క్రౌడ్ ఎంత ఉంటుందో ముందుగా అంచనా వేయకుండా ఈవెంట్లు, సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు. ఊహించిన దానికంటే అభిమానులు ఎక్కువ రావడంతో పరిస్థితి చేజారిపోతుంది. ఇటువంటి ఘటనలు ఎన్నిసార్లు జరిగినా కూడా పాఠాలు మాత్రం నేర్చుకోవడం లేదు సదరు సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అంటేనే కామన్ మ్యాన్కి ఒక అటెన్షన్. అది తన ప్రియతమ హీరో కావచ్చు, క్రికెటర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు. అభిమానం, ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగి వెర్రిగా మారుతుంది. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగి వచ్చిన దైవంగా వారిని భావించి ఒక్కసారి మాట్లాడాలని, లేకపోతే ఒక్కసారి షేక్ హ్యాండ్ అయినా ఇవ్వాలి అని ఉర్రూతలు ఊగుతారు. అయితే సెలబ్రిటీస్కి అభిమానుల మైండ్ సెట్ తెలియదా అంటే పూర్తిగా తెలుసు. అది తెలిసి కూడా సామాన్య ప్రజల్లోకి వచ్చేటప్పుడు సెక్యూరిటీ ప్లానింగ్ లేకుండా వచ్చి హడావిడి చేస్తారు. అభిమానులను నివారించలేక, సెలబ్రిటీలను కాపాడలేక పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ టీం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిధి అగర్వాల్ విషయంలో జరిగింది కూడా ఇదే. రాజాసాబ్ మూవీ సాంగ్ రిలీజ్ లూలు మాల్లో నిర్వహించారు. అసలు ఆ మాల్ కెపాసిటీ ఎంత? ఒక పాన్ ఇండియా స్టార్ మూవీ సాంగ్ రిలీజ్కి ఎంతమంది వస్తారు అనే అంచనా ఏమాత్రమూ లేదు. అటు నిధి కూడా ఆ విషయాల మీద అంతగా ఫోకస్ పెట్టలేదు. అంతే, నిధిని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినంత పనిచేశారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల కోసం హడావిడి చేశారు. వారి నుంచి తప్పించుకొని తనని తాను కాపాడుకోవడం నిధికి పెద్ద సవాల్గా మారింది. కారెక్కే వరకు ఫుల్ టెన్షన్తో ఉంది. తన కారులో కూర్చోగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో అర్థమవుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత క్రిటిక్స్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పలు విమర్శలు, హెచ్చరికలు చేస్తున్నారు. హుందాతనం మర్చిపోయి చిల్లర వేషాలు వేయకూడదు అంటున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు వచ్చే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి అని, లేదు అంటే రాకూడదు అని హితవు పలుకుతున్నారు. ఊహించని క్రౌడ్ వచ్చింది అనే నెపం పక్కన వారి మీద వేసే కంటే ఊహకందని రీతిలో ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవు అంటున్నారు. ఇక్కడ ప్రాణం, ఆత్మాభిమానం రెండూ వేరు కాదు. ఘటన ఏదైనా పరిణామం, తీవ్రత మనసును ఇబ్బంది పెడుతుంది. లూలు ఘటనలో ఇంతమంది లోపలికి ఎలా వచ్చారు? సెక్యూరిటీ ఏం చేస్తుంది? సంధ్యా థియేటర్ ఘటన పునరావృతమైతే బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? పబ్లిసిటీ కోసం చేసే పనులు ప్రజలకు ఎన్ని ఇబ్బందులు తెస్తున్నాయో అర్థం కావడం లేదా అంటూ మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి ఈవెంట్ చేసే వారి మీద, ప్రమోషన్ల కోసం ఆశపడి ముందు వెనక ఆలోచించకుండా వచ్చే వారి మీద కూడా కేసులు పెట్టాలి అని, అప్పుడే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అని అంటున్నారు.